విమర్శలు అయితే గుప్పించారు, అది కూడా ప్రచురించారు. ఇక గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, ఇక అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్, చైనాలో గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో దూసుకెళ్తామని, $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ అని ప్రచురించారు. ఇక వీటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. ముందుగా గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్, దీని గురించి చూద్దాం. ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, సీఎం రేవంత్ విజన్కు ప్రశంసలు అయితే దక్కాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ టెక్నాలజీస్, అదేవిధంగా 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ, 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అయితే అడుగులు వేస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్, మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున తెలియజేశారు. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్కు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మరి గ్లోబల్ సమ్మిట్లో మనం చూడొచ్చు, అతిరథ మహారందరందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చెందడం పక్కా అని చెప్తున్నారు. అన్నిటికంటే కీలక విషయం తెలవాలి, ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. మరి దీని అంతటికీ కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ సర్కార్ మరి అడుగులు ముందుకు వేసి తెలంగాణ రైజింగ్కి తగ్గట్టు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా మరి దీన్ని ప్లాన్ చేసి ఈ రకంగా సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణమని చెప్పొచ్చు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున ఇలాంటి వాళ్ళు పలువురు సీనియర్ పెద్దవాళ్ళందరూ, సెలబ్రిటీలందరూ వచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్ అని, మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున అయితే చెప్పడం జరిగింది. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని చెప్పి కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క కలను సాకారం చేస్తూ మరి గ్లోబల్ సమ్మిట్ మరి 8-9 తేదీల్లో భాగంగా నిన్న జరిగింది. నిన్న ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతటి సక్సెస్కి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకున్నారో మరి వారు ఏది చెప్పదలుచుకున్నారో దాన్ని చెప్పడమే కాక మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తొలి రోజే రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించారు. అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. మరి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన యొక్క రాజకీయ పటుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి యొక్క ముందు చూపుకి ఇదంతా కూడా మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక పుతిన్ భారత్ పర్యటనపై చైనా సానుకూల వ్యాఖ్యలు చేసింది. రష్యా భారత్తో కలిసి పనిచేసేందుకు రెడీ అని అయితే ప్రకటించింది. ఇక తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్ల పెట్టుబడి, దీని గురించి కూడా మనం ఒకసారి విశదీకరిద్దాం. అదేవిధంగా బతికుండంగానే తండ్రికి విగ్రహమా, కేటీఆర్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారని కూడా ఈ మొదటి ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. సామాన్యంగా మనకు తెలుసు, మరి ప్రజల గుండెల్లో కొలువై ఉంటాడు ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ, రాజు కానీ, ప్రజానాయకుడు కానీ ఎవరైనా కూడా. మరి మనిషి బతికుండంగా ఎవరు కూడా మరి అతనికి విగ్రహం కట్టి అనేది చేయము. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల గుండెల్లో ఉన్నాడు మనిషి. మన ఎదురుగుండా నిలువెత్తున బతికి ఉన్నప్పుడు మరి విగ్రహం కట్టడం అనేది ఎప్పుడు జరగదు. మరి మనిషి బతికుండంగానే ఒక విగ్రహం మరి ఏంటని చెప్పి కేటీఆర్ చేసిన పోస్టుకు సంబంధించి విమర్శల వెల్లువైతే వస్తుంది. మరి దాని గురించి కూడా ఒకసారి మనం చదువుదాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమని, గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ ఇండియా ఎకనామిక్ పిల్లర్ అని చెప్పి మరి ఐటీ ఫార్ములాలో టాప్ ప్లేస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా బాగా మాట్లాడటం అయితే జరిగింది. తెలంగాణలో రేవంత్ అద్భుతాలు నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా చెప్పారు. ఇక వీటి గురించి చూద్దాం, కొంచెం కులంకుశంగా చర్చిద్దాం.
ముందుగా ఐఏఎస్ అమ్రాపాలికి బిగ్ షాక్ అయితే తగిలింది. క్యాట్ ఉత్తర్వులు నిలిపివేశారు. ఐఏఎస్ అధికారి అమలాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్క ఎదురైంది. అమరాపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అమరాపాలి తరపున న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఐఏఎస్ హరికిరణ్తో స్వాపింగ్లో భాగంగా అమరాపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. ఈ సందర్భంగా అమరాపాలికి స్వాపింగ్ వర్తించదని వాదించింది. హరికరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో అమరాపాలికి స్వాపింగ్ వర్తించదని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్వాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరి అమరాపాలి ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో వర్క్ చేయడానికి ఎంతగానో సుముఖత చూపిస్తున్నారు. అయితే కొన్ని